హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. పర్వతయాగము. ఈ విధంగా శ్రీకృష్ణ బలరాములు ఆటపాటలలో తేలియాడుతుండగానే 2 నెలల వర్షాకాలం గడిచిపోయింది. ఒక రోజున శ్రీకృష్ణ బలరాములు ఆటలు పూర్తి చేసుకొని బృందావన గ్రామంలోకి ప్రవేశించేసరికి అక్కడి రచ్చబండ మీద సమావేశమైన గ్రామ పెద్దలు ఇంద్రయాగం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఊరి పెద్దల దగ్గరకు వెళ్ళి, అయ్యలారా, ఇంద్రుడంటే ఎవరు? ఇంద్రయాగం అంటే ఏమిటి? దానివల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అని అడిగాడు. శ్రీకృష్ణుడి ఉబలాటానికి సంతోషించిన గ్రామ వృద్ధుడు ఒక ఆయన ఇలా చెప్పాడు. నాయనా శ్రీకృష్ణ, ఆకాశంలో స్వర్గలోకం ఉంటుంది. దాంట్లో దేవతలు ఉంటారు. వాళ్ళందరికీ రాజు ఇంద్రుడు. ఆ స్వర్గానికి మనకి మధ్యలో మేఘాలు ఉంటాయి. ఆ మేఘాల వల్ల మనకు వర్షం లభిస్తుంది. ఆ వర్షాల వల్ల మనకు పంటలు పండుతాయి. ఆవులకు గడ్డి లభిస్తుంది. ఈ మేఘాలకు రాజు కూడా ఇంద్రుడే. ఈ ఇంద్రుడు దయతలిస్తేనే మంచి వర్షాలు, మంచి పంటలు లభిస్తాయి. ఆ పంటలను బట్టే మన ఆవుల పాలు ఇవ్వడం కూడా ఆధారపడి ఉంటుంది. కనుక ఇంద్రుడి దయ ఉంటేనే మన ఆవులు, వాటి పాలు, వాటి దూడలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇంద్రుడు మన మీద దయ చూపించి వర్షాలు బాగా కురిపిస్తే చెరువులలోనూ నదులలోనూ నీళ్లు పెరుగుతాయి. ఆ నీళ్లను సూర్యభగవానుడు తన కిరణాల ద్వారా పీల్చుకొని మళ్ళీ మేఘాలలోకి పంపిస్తాడు. అవే సూర్యకిరణాలు ఆవులలోకి ప్రవేశిస్తే ఆవుల్లో పాలు పెరుగుతాయి. కాగా మన సస్య సంపద, పశు సంపద, క్షీర సంపద ఇవన్నీ కూడా ఇంద్రుడి దయ మీద ఆధారపడి ఉంటాయి. కనుక వర్షాకాలపు చివరి ప్రాంతంలో దేవేంద్రుడికి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. దీనినే ఇంద్రయాగము అంటారు. పెద్ద పెద్ద మహారాజులు కూడా ఈ ఇంద్రయాగాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనమంతా ఆ ప్రయత్నంలోనే ఉన్నాము అని. గోపవృద్ధుడి మాటలు విని శ్రీకృష్ణుడు కొంచెం వింతగా నవ్వి ఇలా అన్నాడు. అదేమిటి తాతగారు, మీరు అట్లా మాట్లాడతారు? మనం గోపాలకులం, అంటే గోవుల మీద ఆధారపడి జీవించే వాళ్ళం. ఆ గోవులు అడవుల మీద, పర్వతాల మీద ఆధారపడి జీవిస్తాయి. కనుక గోవులు, అడవులు, కొండలు ఇవే మనకు నిజమైన దేవుళ్ళు. ఎవరి వృత్తి వారికి దైవం. కనుక ఎవరి వృత్తిని వారు పూజించాలి. కనుక మనకు అన్నం పెట్టే వృత్తిని పక్కన పెట్టి వేరే ఎవరినో పూజిస్తామంటే దానివల్ల పుణ్యం ఎలా ఉంటుంది? మనది చిన్న గ్రామం. ఈ గ్రామానికి సరిహద్దులు పంట పొలాలు. ఆ పొలాలకు సరిహద్దులు కొండలు. ఆ కొండల మీద పడే వానే మన పొలాలకి ప్రాణం. కనుక ఆ పర్వతాలే మనకు నిజమైన ఆధారం. పర్వతాలకు కూడా అది దేవతలు ఉన్నారని, వాళ్ళు కామరూపులై ఆయా కొండ శిఖరాల మీద విహరిస్తూ ఉంటారని మీ బోటి పెద్దలే చెప్పగా విన్నాను. అంతేకాదు, ఆ పర్వత దేవతలే పులులు, సింహాలు మొదలైన రూపాలలో తమ చుట్టూ ఉండే అడవులలో తిరుగుతూ ఈ అడవులకు హాని చేసే వారిని భయపెట్టి పారద్రోలుతూ ఉంటారని కూడా విన్నాను. విప్రులు మంత్రాలతో యజ్ఞాలు చేస్తారు. పంటలు పండించే రైతులు ధాన్యపు గింజలతో యజ్ఞాలు చేస్తారు. గోపాలకులమైన మనం పర్వతాలను పూజించాలి. అదే న్యాయం. నాకు ఇదే బాగుంది, ఇదే న్యాయంగా అనిపిస్తుంది. కనుక మనం పర్వత యజ్ఞమే చేద్దాం. గోవర్ధన పర్వతపు చర్యల మీద, దాని పాదాల మీద చక్కగా శుభ్రం చేసి గోవులను, పంటలను ఒక చోట చేర్చి దేవాలయంలో చేసినట్లుగా మంచి పూజ చేద్దాం. చివరికి ఆ గోవర్ధనగిరికే మనం ప్రదక్షిణ చేద్దాం. దేవతలని కావాలనుకుంటే వాళ్ళ ప్రభువైన దేవేంద్రుడికి పూజలు చేసుకోనియండి. మనం మాత్రం మన గోవర్ధనగిరికి, మన గోవులకి పూజలు చేసుకుందాం. మీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నేను చెప్పిన పర్వత యజ్ఞమే చేయండి. మీ మంచి కోసమే చెబుతున్నాను. మరో మాట మాట్లాడవద్దు అని. చిన్నపిల్లవాడు శ్రీకృష్ణుడు ఇంతింత పెద్ద మాటలు శాస్త్రబద్ధంగా మాట్లాడేసరికి గోపాల వృద్ధులకు చాలా ముద్దుగా తోచింది. వారు బాగా సంతోషించి ఇలా అన్నారు. కృష్ణ, నీ వల్లే మన గోకులం క్షేమంగా ఉంది, ఆనందంగా ఉంది. నువ్వు ఇంత చిన్న వయస్సులోనే ఎందరో రాక్షసులను సంహరించి మన గ్రామానికి ఎన్నో ఆపదలు తప్పించావు. దేవతలలో కుమారస్వామి ఒక్కడే నీకు సాటి వస్తాడేమో అని మాకు అనిపిస్తూ ఉంటుంది. మానవులలో మాత్రం నీకు సాటి లేనే లేరు. పర్వత యజ్ఞం విషయంలో నువ్వు చెప్పింది మాకు అందరికీ సమ్మతమే.
బలంలోనే కాదు, తెలివిలో కూడా నీకు సాటి అయిన వారు లేరు. నీ మాటను మేము దాటలేము. ఓరి గోపాల వీరులారా, గోపాల నాయకులారా, మీరంతా మన కృష్ణుడు చెప్పినట్లుగానే గోవర్ధనగిరి చుట్టూ పర్వతయాగానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి. ఆవులను తోలండి, బళ్ళు కట్టండి, పాత సామాగ్రి తరలించండి, తినుబండారాలన్నీ సిద్ధం చేయండి అని ఈ విధంగా గోపవృద్ధులు సంతోషంగా ప్రకటన చేసేసరికి బృందావన గ్రామవాసులంతా పర్వతయజ్ఞం అంటూ పొంగిపోతూ పరుగులు తీశారు. కొంతమంది బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకు వచ్చారు. కొంతమంది యజ్ఞానికి కావలసిన ఋత్విజులను ఆహ్వానించి వచ్చారు. కొంతమంది యజ్ఞకుండానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. ఒక శుభ ముహూర్తంలో యజ్ఞం చక్కగా ప్రారంభమైంది. హోమాలు, పూజలు అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. నైవేద్యం దగ్గరికి వచ్చేసరికి గోవర్ధన పర్వతంలో నుంచి పర్వత దేవతామూర్తి బయటకు వచ్చి గోపాలకులు పెట్టిన నైవేద్యాలన్నీ చక్కగా ఆరగించాడు. ఇది శ్రీకృష్ణుడు చేసిన మాయే అని అక్కడి వారికి ఎవరికీ తెలియదు. యజ్ఞం పూర్తి అయ్యింది. అవభృత స్నానం కూడా పూర్తి అయ్యింది. గోపాలక వంశాల వారు అందరూ పంక్తులుగా భోజనాలు చేశారు. భోజనాలన్నీ అయ్యాక పర్వత దేవత అందరికీ వినిపించేటట్లుగా నాకు తృప్తి కలిగింది అంటూ బిగ్గరగా ప్రకటించాడు. ఇంతలో గోవర్ధన పర్వతం మీద పర్వత దేవత రూపంలో శ్రీకృష్ణుడే అందరికీ దర్శనమిచ్చాడు. యాదవ వంశంలో వారందరూ ఈ దర్శనానికి ఆశ్చర్య ఆనందమగ్నులై సాష్టాంగ వందనాలు చేశారు. ఆ వందనాలు చేసిన వారిలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. అంటే శ్రీకృష్ణుడు తనకు తానే నమస్కరించుకున్నాడు. వందనాలు అయ్యాక గోపవృద్ధులు ముందురికి వచ్చి పర్వతదేవుడికి మరోసారి నమస్కరించి, ఓ పర్వతదేవ, మేము మీకు దాసులం, మేము ఏమి చేయాలో ఆజ్ఞాపించు అని వినయంగా ప్రార్థించారు. పర్వతదేవుడు సంతోషించి ఇలా అన్నాడు, ఓ గోపాల వృద్ధులారా, ఇవాల్టి నుంచి మీరు మీ గోవులలో నన్నే చూస్తూ నన్నే అర్చించండి. నేనే మీకు ముఖ్య దేవతను. మీకు సమస్త శుభాలు నేనే కలిగిస్తాను. మీలో ప్రముఖులైన నందగోపుడు మొదలైన వారికి ఇతోధికమైన ధనాన్ని నేనే అనుగ్రహిస్తాను. మీరు మీ ఆవులతో, ఎద్దులతో, దూడలతో కలిసి పర్వత రూపంలో ఉన్న నాకు ప్రదక్షిణం చేయండి. దీనివల్ల నాకు చాలా సంతోషం కలుగుతుంది అని. ఆ మాటలు వినేసరికి యాదవులందరికీ ఆనందావేశం పెరిగిపోయింది. వారు తమ తమ పశువుల కొమ్ములకి, గిట్టెలకు, పూల గిత్తలకు నెమలి పింఛలు అలంకరించి తాము కూడా బాగా అలంకరించుకొని సంతోషంలో పరుగులు తీస్తూ అనేక సార్లు గిరి ప్రదక్షిణం చేశారు. శ్రీకృష్ణుడు కూడా వారితో కలిసి ప్రదక్షిణలు చేశాడు. గోవర్ధన పర్వత ధారణము. ఈ పర్వత యజ్ఞాన్ని పరిశీలించిన దేవేంద్రుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన వెంటనే మేఘాధిపతులను, వాయుదేవాధిపతులను పిలిచి ఇలా ఉగ్రంగా ఆజ్ఞాపించాడు. ఓ మేఘదేవతలారా, ఈ బృందావన గ్రామవాసులు ఎవరో చిన్నపిల్లవాడి మాట పట్టుకొని నాకు తీవ్రమైన అవమానం చేశారు. ఇప్పుడు వారిని దండించకపోయినట్లయితే లోకంలో ధర్మాన్ని ఆచరించేవాడే మిగలడు. అందువల్ల ఇప్పుడు మీరంతా బయలుదేరి ఆ బృందావన గ్రామ ప్రాంతమంతటిని వారం రోజుల పాటు ఎడతెరిపి లేని వానధారలతో ముంచెత్తండి. ఓ వాయుదేవతలారా, మీరు కూడా అదే సమయంలో ఘోర గాలులతో వర్షబాధను ద్విగుణీకృతం చేయండి. నేను ఐరావత గజాన్ని అధిరోహించి వజ్రాయుధాన్ని చేత ధరించి మీ మధ్యలో అదృశ్య రూపంలో సంచరిస్తాను. మీకు తెలుసు కదా, ఐరావతం అంటే పిడుగులను కలిగించే శక్తి, వజ్రాయుధం అంటే మెరుపులను వెలిగించే శక్తి. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు విపరీతమైన వెలుగు, ధ్వని మొదలైన అనేక రకాల అదృశ్య శక్తులు ఉద్భవిస్తాయి. కనుక నా ఆయుధాలను, నా వాహనాలను కూడా విద్యుత్ శక్తి అని పిలుస్తారు. నేను ఆ విద్యుత్ శక్తి ప్రయోగం ద్వారా వీలైనంత మంది గోపాలకులను, గోవులను కూడా సంహరిస్తాను. ఈ విధంగా నన్ను ధిక్కరించి నా యాగాన్ని ఆపి ఏ శాస్త్రంలోనూ లేని పర్వత యాగాన్ని జరిపినందుకు బృందావన నాయకులైన నందగోపాదాలకు బుద్ధి వచ్చేటట్లు చేస్తాను. మీరందరూ వెంటనే బయలుదేరి నా ఆజ్ఞను అమలుపరచండి అని. దేవేంద్రుడు ఆజ్ఞ వినిపించేసరికి మేఘదేవతలు మహోగ్రంగా ముందుకు దూకారు. వారు ఆకాశంలో ఏనుగుల గుంపుల్లాగా గుంపులుగా చేరి బృందావన పరిసరాలన్నీ ముంచెత్తేశారు.
వర్ష ఋతువు వెళ్ళిపోయి శరదృతువు ప్రారంభమైన తర్వాత ఉన్నట్టుండి ఇంత కారుమబ్బులు కమ్ముకు వచ్చేసరికి బృందావన గ్రామవాసులు భయంతో గడగడలాడిపోయారు. ఈ అకాల మేఘాలను చూసి ఆవులు, జింకలు మొదలైన పశువులు కూడా భయంతో పరుగులు పెట్టాయి. ఇంతలో మహావర్షం ప్రారంభం అవనే అయ్యింది. చూస్తుండగానే అది గాలివానగా మారిపోయింది. వానదారలు అంటే అవి మామూలు దారలు కాదు. ఆకాశం నుంచి ధారపాతంగా రోకళ్ళు క్రింద పడుతున్నట్లుగా ఉంది. ఒక్క పూట వానతోనే దగ్గరి నీళ్ల గుంటలన్నీ పూర్తిగా నిండిపోయాయి. యమునా నది పొంగిపోతోంది. చాలా చోట్ల పిడుగుల ధ్వనులకే ఆవులు, దూడలు భయపడిపోయి కట్లు తెంపుకొని పరిగెత్తేస్తున్నాయి. ఆ పిడుగుపాట్లకు కొన్ని చోట్ల చెట్లు, పశువులు కూడా నేల కూలిపోతున్నాయి. ఇలా కొంతసేపు అయ్యేసరికి అదేం చిత్రమో ఆవులు, దూడలు అన్నీ కట్లు తెంపుకొని వానలో తడిసిపోతూ, చలికి వణికిపోతూ శ్రీకృష్ణుడి చుట్టూ చేరి దీనంగా అంబా అంబా అని అరవసాగాయి. వాటి వెనకాలే గోపాల బాలకులు కూడా చేతులు ఎత్తి అరుస్తూ, కృష్ణ కృష్ణ, ఈ గాలివాన దెబ్బకు మనం గోశాలలే కాక మన నివాహ గృహాలు కూడా కూలిపోతున్నాయి అని మొరపెట్టుకున్నారు. ఆ సన్నివేశాన్ని చూసేసరికి ఎప్పుడూ శాంతంగా నవ్వుతూ ఉండే శ్రీకృష్ణుడి ముఖం ఉగ్రంగా మారిపోయింది. అతడు కోపదేవతను తనలోకి ఆహ్వానించుకొని ఉచ్చైస్వరంతో ఇలా అన్నాడు, భయపడకండి, మిమ్మల్ని రక్షించే ఉపాయం నాకు తోచింది. మీరందరూ చూస్తూ ఉండగానే మీకోసం నేను ఈ గోవర్ధన పర్వతాన్ని పెకలించి పైకెత్తి గొడుగులాగా పట్టుకుంటాను. నేను నా చేత్తోనే దాన్ని ఎన్నాళ్ళైనా సరే అలాగే మోస్తాను. మన గ్రామవాసులంతా తమ ఆవులను, దూడలను, ఎడ్లను, పిల్లా పాపలను అందరినీ తెచ్చుకొని ఈ పర్వతం క్రిందే నివాసంగా ఉండండి. ఆ దేవేంద్రుడు ఎన్నాళ్ళు వానలు కురిపించగలడో మనము చూద్దాం అని. ఇలా అంటూనే బాలకృష్ణుడు పరుగు పరుగున గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి గడ్డివాము కింద చేతులు పెట్టినట్లుగా గోవర్ధన పర్వతం క్రిందికి తన బుల్లి చేతులు రెండూ చొప్పించి ఆశ్చర్యంగా ఆ పర్వతాన్ని పైకెత్తేశాడు. అలా పైకెత్తుతూనే ఇటూ అటూ ఊగిపోతున్న ఆ పర్వతం మధ్యలోకి నడిచి కేంద్ర బిందువు దగ్గర పట్టుకొని ఒంటి చేతితో ఆ పర్వతాన్ని పడిపోకుండా నిలబెట్టాడు. ఈ సంబరంలో ఆ పర్వతం మీద వదులుగా ఉన్న కొన్ని శిఖరాలు, రాతి గుట్టలు దొర్లి దగ్గరలో ఉన్న సెలయేళ్లలోనూ చెరువులలోనూ పడ్డాయి. కొన్ని పెద్ద చెట్లు సమతౌల్యం దెబ్బతిని కూలిపోయాయి. ఇలా దొర్లి పడుతున్న రాళ్ల చప్పుళ్ళు, పిడుగుల చప్పుళ్ళు విని ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోయింది. ఇలా రాళ్ళు, చెట్లు పడటంతో ఆ పర్వతంలో అక్కడక్కడ పేరుకున్న రంగురంగుల మట్టి దిబ్బలు కరిగి సెలయేళ్లలాగా ప్రవహిస్తుంటే ఆ పర్వతం నెత్తురు కక్కుకుంటుందేమో అన్నట్లుగా ఉంది. ఈ సందడికి ఆ కొండ గుహలలోనూ కలుగులలోనూ దాక్కొని ఉన్న సర్ప బృందాలు మొదలైనవి బయటకు వచ్చి దిక్కుతోచక ఇటూ అటూ పరిగెత్తుతున్నాయి. ఈలోగా బాలకృష్ణుడి యొక్క రూపం మహావృక్షం కంటే ఎత్తుగా పెరిగిపోయింది. ఆయన పర్వతాన్ని కేంద్ర బిందువు దగ్గరగా సుస్థిరగా ధరించటం వల్ల క్రమంగా పర్వత చలనం ఆగిపోయింది. ఆ విధంగా పర్వతం తన చేతిలో స్థిరపడ్డాక శ్రీకృష్ణుడు కిలకిలా నవ్వుతూ తన మిత్రులను, గ్రామవాసులను బిగ్గరగా పిలుస్తూ ఇలా అన్నాడు, త్వరగా పరుగున రండి. ఇది మన కొత్త ఇల్లు. మీకోసం నేనే కట్టాను. ఎన్ని పిడుగులు పడ్డా, ఎంత వాన కురిసినా ఈ ఇంటికి ఏమీ కాదు. దీని వైశాల్యం మన గ్రామం కంటే ఎక్కువే ఉంటుంది. మన పశువుల మందలను తోలుకు వచ్చేయండి. మన గడ్డి వాములను తరలించండి. మన ఇళ్ల సామాన్లన్నీ ఇక్కడికి చేర్చండి. తాత్కాలికంగా గూడారాలు వేయండి. మన ఊళ్ళో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో అలాంటి ఏర్పాట్లన్నీ ఈ కొండ క్రింద చేసేసుకోండి. మన గ్రామ నాయకులకు వారి గౌరవానికి తగ్గట్టుగా గూడారాలు వేయండి. ఇంతెందుకు, ఊరు మొత్తాన్ని పెకిలించుకొని ఇక్కడికి తెచ్చుకున్నట్లుగా ఏర్పాట్లు చేయండి అని. బృందావన గోపాలులు ఆశ్చర్యానికి అంతే లేదు, ఆనందానికి అవదే లేదు. నిమిషాలలో గోవర్ధన పర్వతం క్రింద క్రొత్త గ్రామం వెలిసినట్లు అయిపోయింది. కొండ మీద వర్షం కురుస్తూనే ఉంది. కొండ క్రింద పిల్లా పాపలతో సహా అందరూ సంతోషంగా జీవనం చేస్తూనే ఉన్నారు. శ్రీకృష్ణుడు కొండ క్రింద మరో కొండను నిలబెట్టినట్లుగా అలా నిశ్చలంగా నిలబడే ఉన్నాడు. ఇలా 7 రాత్రులు గడిచిపోయాయి. పైన మేఘ బృందాలు మధ్యలో అదృశ్య రూపంతో సంచారం చేస్తున్న దేవేంద్రుడికి గుండెలో దడ మొదలైంది.
క్రింద పర్వతాన్ని మోస్తున్న శ్రీకృష్ణుడి స్వరూపాన్ని పరిశీలించేసరికి ఈయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే తప్ప మరొకడు కావటానికి వీలు లేదని మనసుకు నిశ్చయమైపోయింది. దాంతో వెంటనే దేవేంద్రుడు మేఘదేవతలను వాయుదేవతలను ఉపసంహరింపచేసి తన స్వర్గలోకంలో తన ఏకాంత గృహానికి వెళ్ళి ఏం చేయాలా అని ఆలోచించసాగాడు. ఈలోగా బృందావనం దగ్గర ఆకాశం నిర్మలమైపోయింది. సూర్యుడు మిలమిలా మెరిశాడు. అడవి దారిలో తడి ఆరింది. గోపబాలకులు నిర్భయంగా గోవర్ధన పర్వతపు సరిహద్దు దాటి ఆటలు ఆడుకుంటున్నారు. గోవింద అభిషేకము. శ్రీకృష్ణుడు వాతావరణాన్ని బాగా పరిశీలించి గోపాల బృందాలను మళ్ళీ తమ తమ స్వీయ గృహాలకు పంపించి గోవర్ధన పర్వతాన్ని మళ్ళీ యథాస్థానంలో నిలబెట్టేశాడు. ఇది గమనించిన దేవేంద్రుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ప్రశాంతంగానే ఉన్నాడని అర్థం చేసుకుని ఐరావత గజం మీద ఎక్కి స్వయంగా శ్రీకృష్ణుడి ముందర వాలాడు. దేవేంద్రుడు వచ్చేసరికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం మీదే ఒక చర్య మీద ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. దేవేంద్రుడు జాగ్రత్తగా పరిశీలించి చూశాడు. అక్కడ కూర్చున్నది మానవ బాలుడు కాదు, సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే. ఆయన వెనకాల గరుత్మంతుడు అదృశ్య రూపంతో నిలబడి స్వామి మీద ఎండపడకుండా తన రెక్కలతో నీడను కల్పిస్తున్నాడు. అది గమనించిన దేవేంద్రుడు ఏనుగు మీద నుంచి క్రిందకి దిగి సిగ్గుతో తల వంచుకొని మెల్లిగా బాలకృష్ణుడి దగ్గరికి వచ్చి తన కిరీటం స్వామి పాదాలకు తగిలేలాగా వంగి నమస్కరించి ఇలా విన్నవించాడు. కృష్ణ కృష్ణ గోపాల ఆనందవర్ధన, గోలోకంలోని గోదేవతలు బ్రహ్మలోకంలోని బ్రహ్మర్షులు సందేశం పంపగా ఆ సందేశాన్ని నీకు విన్నవించటానికి నేను వచ్చాను. నువ్విప్పుడు ఆశ్చర్యకరమైన దివ్య క్రీడను చేసి చూపించావు. నేను దేవతా గర్వంతో కుండపోత వర్షాన్ని సృష్టి చేస్తే నువ్వు స్వయంభువమనే అతి రహస్య యోగాన్ని ధరించి ఈ పర్వతాన్ని దూది పింజలాగా పైకి ఎత్తేశావు. స్వయంభువ యోగము అంటే సృష్టి ప్రారంభ కాలంలో బ్రహ్మదేవుడు ఆచరించే యోగము. దీనివల్ల కొండల వంటి పెద్ద వస్తువులను కూడా దూది పింజలలాగా తేలిక అయిపోతాయి. సముద్రాల వంటి విశాల ద్రవ్యాలు కూడా చేతి గుప్పిట్లో ఇమిడిపోతాయి. అటువంటి స్వయంభువ యోగ ధారణను నువ్వు ఆడుతూ పాడుతూ ఆచరించి మాకు చూపించావు. శ్రీహరి ఇంద్రయాగాన్ని ఆపివేసినందుకు ఆగ్రహించిన నేను జలప్రలయం సృష్టించాను. దేవతలకే సహింపశక్యంగాని నా ప్రళయం నీ ముందు గడ్డిపోచ కన్నా చులకనైపోయింది. దేవా, నువ్వు మరీ సామాన్య మానవుడిలాగా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు దేవకార్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించగలవో లేవో అని నేను కొంచెం సందేహించి నిన్ను పరీక్షించటానికి సాహసించాను. కానీ ఇప్పుడు నిశ్చయమైంది, నువ్వు నిస్సందేహంగా శ్రీహరివే. నీలోని విష్ణు తేజస్సును పూర్తిగా దాచేసుకొని మానవాకారంతో సంచరిస్తున్నావు. కానీ ఇప్పుడు నా కోసం నీ విష్ణు తేజస్సును బహిరంగం చేశావు. ఇది దేవతలకే ఆశ్చర్యకరం. దేవా, నువ్వు పూర్వం మా దేవతలకు వచ్చిన కష్టాలను అనేకసార్లు నివారించావు. ఇప్పుడు బృందావనానికి దేవతల వల్లే కష్టం వచ్చింది, దాన్ని కూడా నువ్వే నివారించావు. నువ్వు అవతరించిన దేవకార్యాన్ని సర్వసంపూర్ణంగా నిర్వహిస్తావు అనటంలో నాకిప్పుడు సందేహం ఏమాత్రం లేదు. దేవా, లోకాల వ్యవస్థ ఈ విధంగా ఉంది. అడుగున జలలోకం, ఆ పైన పర్వతాలు, ఆ పైన భూమి, దాని మీద మానవుడు, వారిపైన పక్షులు, వాటిపైన సూర్యుడు, ఆ సూర్యుడి ఊర్ధ్వ కిరణాలను దాటిపోతే అక్కడ స్వర్గం, దాని మీద బ్రహ్మలోకం, దాని మీద గోలోకం, అక్కడ సాధ్యులు పరిపాలన చేస్తూ ఉంటారు. దానికి ఇంకా చాలా పైన ఎక్కడో దూరంగా నీ వైకుంఠలోకం ఉంది. మా బోటి వాళ్ళం కష్టపడి బ్రహ్మలోకం దాకా వెళ్ళగలం. నీ వైకుంఠాన్ని మాత్రం మేము అందుకోలేము. నీ లోకానికి దగ్గరగా ఉన్న గోలోకంలో ఉన్న గోదేవతల యొక్క అంశాలతోనే ఇక్కడ మీ గొల్లపల్లెలోని గోవులన్నీ అవతరించాయి. నేను గర్వంతో నీ రక్షణలో ఉన్న ఆ గోదేవతలకు అపకారం చేశాను. నువ్వు దాన్ని క్షమించి గోదేవతలు బ్రహ్మదేవుడు నా ద్వారా పంపిన సందేశాన్ని దయతో ఆలకించు. వారేమన్నారంటే, దేవా, నువ్వు గోవులకే కాక గోలోకాన్ని కూడా రక్షించావు. అందువల్ల మేము నువ్వు ఉన్న చోట ఇతోధికంగా వృద్ధి పొంది నీకు సేవ చేస్తాము.
మాలోని వృషభాల ద్వారా నీ రైతులకు సహాయం చేస్తాము. మాలోని గోమాతల ద్వారా నీ పరివారానికి పాలు అందిస్తాము. మా గోమయం చేత నీ భార్య అయిన లక్ష్మీదేవికి తృప్తి కలిగిస్తాము. మా పాలలోని నేతి ద్వారా నువ్వు కోరిన దేవతలకు హావిస్సులు అందిస్తాము. దేవా, ఇవాల్టి నుంచి నువ్వు గోవులకే ఇంద్రుడవు. ఈ దేవేంద్రుడి ఇంద్రత్వం దేవతల వరకే. ఆ దేవతల కన్నా పైన బ్రహ్మలోకం కంటే కూడా పైన ఉన్న గోలోకానికి నువ్వు ఇంద్రుడవు అవుతున్నావు. అందుకు గుర్తుగా మేము పంపిన గోలోకపు గోక్షీరాల కుండలతో ఈ దేవేంద్రుడే స్వయంగా నీకు పట్టాభిషేకం చేస్తాడు. దయచేసి అంగీకరించు. ఈ అభిషేకం వల్ల నీకు గోవిందుడు అనే కొత్త పేరు వస్తుంది. దేవలోకంలోని దేవతలు నిన్ను గోవిందుడని ఉపేంద్రుడని కూడా పిలుస్తారు అని. దేవా శ్రీకృష్ణ, ఇది గోదేవతల సందేశం. ఇక నా విన్నపం ఒకటి వినండి. మొత్తం 4 నెలలు వర్షాకాలం. ఈ 4 నెలలు నన్ను మానవులు పూజించటం ఒక ఆచారంగా వస్తుంది. ఇప్పుడు ఆ ఆచారం కొంచెం మారుగాక శ్రావణ భాద్రపదాలు 2 మాసాలు మాత్రమే మానవులు నన్ను పూజింతురుగాక, ఆశ్వాయుజ కార్తీకాలు రెండిటిలోనూ మానవులు నిన్నే పూజింతురుగాక. ఈ కార్తీక మాసంలోనే నువ్వు నిద్రలేచే ఉత్తాన ఏకాదశి మహాపర్వం కూడా వస్తుంది. దేవా, ఇలా దేవేంద్రుణ్ణి ఉపేంద్రుణ్ణి కలిపి ఆరాధించే మానవులకు సమస్త శుభాలు లభించుగాక, వాళ్ళు న్యాయ మార్గాన్ని తప్పకుండా ఉందురుగాక అని. దేవేంద్రుడు చెప్పిన ఈ సుదీర్ఘ సందేశాన్ని ప్రశాంతంగా అవతరించిన బాలకృష్ణుడు తన ఆమోదాన్ని తెలియజేస్తూ చిరునవ్వులు చిందించాడు. దీనికి సంతోషించిన దేవేంద్రుడు తను తీసుకువచ్చిన దివ్య ఘటాలను స్వయంగా పైకెత్తి శ్రీకృష్ణుడి నెత్తిన గోవిందా గోవిందా అంటూ క్షీరాభిషేకం చేశాడు. ఇంతలో ఎలా వచ్చాయో చుట్టుప్రక్కల ఉన్న గోమాతలు పరుగు పరుగున వచ్చి ఎవరు పిండకుండానే పాలు స్రవిస్తూ శ్రీకృష్ణుడికి స్వయంగా అభిషేకం చేశాయి. అది కాగానే ఆకాశంలో పోగుబడ్డ మేఘదేవతలు సన్నటి నీటి జలులతో గోవిందుడికి జలాభిషేకం చేశాయి. ఇది కాగానే ఆ పరిసర ప్రాంతంలోని చెట్లన్నీ వాటంతట అవే కదిలి గోవిందుడి మీద పుష్పవర్షం కురిపించాయి. ఆకాశంలో దేవతల మంగళవాద్యాలు మ్రోగాయి. ఆకాశం నుంచి బ్రహ్మర్షుల వేద పారాయణాలు వినిపించాయి. చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలన్నీ శుభశకునాలతో కలకలలాడాయి. ఈ విధంగా గోవింద అభిషేకం పూర్తి చేసిన దేవేంద్రుడు మళ్ళీ ఇలా విన్నవించాడు. దేవా శ్రీకృష్ణ, నా విన్నపం మరొకటి ఉంది. కంసుడు, కేశి, అరిష్టుడు అనే రాక్షసులు 3 చాలా ఘోర కృత్యాలు చేస్తున్నారు. మా మీద దయతో నువ్వు వారిని త్వరగా సంహరించు. భరతఖండంలోని రాజ వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చి రాజలోకం మొత్తాన్ని నువ్వే శాసించు. నీ మేనత్త కుంతీదేవి కడుపున నా అంశతో ఒక వీరుడు జన్మించి ఉన్నాడు. అతని ద్వారా చాలా గొప్ప దేవకార్యాలు జరగవలసి ఉన్నాయి. అతనికి సర్వకాల సర్వావస్థలోనూ నువ్వే రక్షకుడుగా ఉండాలి. మహాభారత యుద్ధం రాబోతుంది. ఆ యుద్ధంలో అర్జునుడి ద్వారా ధర్మరక్షణ చేస్తానని దేవతలు మహర్షులు ఉన్న సభలో నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఆ ప్రతిజ్ఞను నువ్వే నిలబెట్టాలి. దేవా, నువ్వు కంస సంహారం చేసిన దగ్గర నుంచి నీకు వరుసగా యుద్ధాల మీద యుద్ధాలే సంభవిస్తాయి. మొదట కంసుడి మామగారైన జరాసంధుడు నీ మీద విరుచుకుపడతాడు. ఆ సంకటాన్ని సర్దుకొనే లోపే కాలయవనుడు నీ మీదికి దూకుతాడు. ఈలోగా మహాభారత యుద్ధం రానే వస్తుంది. కనుక దేవా, నీకు అన్ని విధాలా శ్రమే కలిగిస్తున్నాను, కానీ నువ్వే మాకు రక్షకుడివి. నేను దేవలోకవాసులో నీ హితులమని నువ్వు భావిస్తే నేను కోరిన వరాలన్నీ ఇవ్వు అని. శ్రీకృష్ణుడు ఇంద్రుడు చెప్పినదంతా విని ప్రసన్నముఖుడై ఇలా బదులు చెప్పాడు. శచీపతి దేవేంద్ర, నీ అంతటి వాడు నా కోసం రావడమే నాకు సంతోషం. నువ్వు చెప్పిన అంశాలన్నీ నా గమనికలో ఉండనే ఉన్నాయి. నువ్వు నీ అంశతో అర్జున్ని సృష్టించావు. యమధర్మరాజు యుధిష్ఠరుణ్ణి సృష్టించాడు. వాయుదేవుడు భీమసేనుణ్ణి సృష్టించాడు. అశ్వినీ దేవతలు నకుల సహదేవులను సృష్టించారు. ఇవన్నీ నాకు తెలుసు. ఇది కాక మా మేనత్త కన్యగా ఉన్న రోజుల్లో సూర్యుడి వల్ల సృష్టించబడిన బాలుడు ఇప్పుడు కర్ణుడనే పేరుతో
సూతపుత్రుడుగా పెరుగుతున్నాడు. దీనివల్ల చాలా యుద్ధోపద్రవం ఉంది. ఈ విషయం కూడా నాకు తెలుసు. ఇతనికి తోడు ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు జన్మించి ఉన్నారు. వీరంతా యుద్ధప్రియులే. దేవేంద్ర, ఎన్ని యుద్ధాలు జరిగినా పంచపాండవులను, వారి తల్లి కుంతీదేవిని నేను క్షేమంగానే ఉంచుతాను. నువ్వు ఈ విషయంలో ఏమీ భయం పెట్టుకోకు దేవేంద్ర. నీ మాట నాకు ఆజ్ఞతో సమానం. నీ భృత్యులు నీ ఆజ్ఞను పాలించినట్లుగా నేను కూడా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను అని. దేవేంద్రుడు తృప్తిపడిన హృదయంతో బాలకృష్ణుడికి మరొకసారి వందనం చేసి సెలవు తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు.